ఇది ఆపరేషన్ చేసినా లేజర్ ట్రీట్మెంట్ చేసినా మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఎందుకు వస్తుంది? ఇది బ్లడ్ చెక్కిన అవడం వల్ల కింద నుంచి అయస్కాంత శక్తి మన పాదాల్లో తగలకపోవడం వల్ల కోటింగ్ అనేది పైకి వెళ్ళట్లేదు అన్నమాట. మన మజిల్స్ సెకండ్ హార్ట్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల చెడు రక్తము అవయవాల నుంచి గుండెకి తీసుకెళ్లే మార్గంలో ఏదైతే ఈ రక్తం అంతా చిక్కనైపోయి సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే ఇది ఎలా పోతుంది? నేచురల్గా పోవాలి. ఇప్పుడు తాత ముత్తాత గారికి ఎంతో కొంచెం థైరాయిడ్ ఉండేది, హార్ట్ బ్లాక్ ఉండేదా? అప్పుడు తినే తిండ్లు వేరే, ఇప్పుడు తినే తిండ్లు వేరే. తిండ్ల వల్ల ఈ జబ్బులన్నీ వస్తున్నాయి. అవునవును, అది ఓకే. అయితే ఇవన్నీ కూడా హాస్పిటల్ చేస్తాం, చెత్తం చేస్తాం. 4-3 మాత్రల నుంచి మొదలెట్టిన తర్వాత షుగర్ బాటి, తర్వాత షుగర్కి మందుల వరకు హార్ట్ సమస్య, తర్వాత కిడ్నీ సమస్య. ఒక డాక్టర్ దగ్గరికి నెలకి వెళ్ళవలసి వస్తుంది. సంపాదించిందంతా కూడా హాస్పిటల్కి పెట్టవలసి వస్తుంది. అయితే పూర్వకాలం ముందు డాక్టర్లు పొలం గట్టులంట ఊళ్ళోకి వచ్చేవారు, మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం అనగా. అయితే ఎందుకు ఈ సమస్య వస్తుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఆక్సిజన్ రెండు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది అంతే. కారణం అంటే మీరు అన్నారు కదా సరైన ఆహారం తీసుకోకపోవడం. అయితే దానికి ముందేంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ ఫ్లో సరిగ్గా జరగకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అన్నమాట. మనకి మ్యాగ్నెటిక్ ఫోర్సు, గ్రావిటేషన్ ఫోర్సు రెండు ఉంటాయి, తెలుసు కదా. మనం ఇలా కూర్చుని మాట్లాడుతున్నామా అంటే మనం గ్రావిటేషన్ ఫోర్సే కదా. అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మనము మన హార్ట్ ఫంక్షన్, మన బ్రెయిన్ ఫంక్షన్, మన 78 అవయవాలు హెల్దీగా ఉండడానికి ఈ భూమి యొక్క అయస్కాంత శక్తి మనకు కావాలి. ప్రాపర్గా మనం మిస్ అవుతున్నాం. అంటే మన తాత ముత్తాతలు మట్టి నేల మీద జీవించేవారు, మట్టిలో ఉండేవారు, మట్టి ఇంట్లో ఉండేవారు. వాళ్ళు తిన్నా, బాత్రూమ్కి వెళ్ళినా నీళ్లు పిండి తెచ్చుకుని మట్టి నేల మీద పెట్టేవారు. ఆ నీళ్లు మ్యాగ్నెట్ వాటర్ అయ్యి కూర్చునేది పడుగు మొత్తం 24 అవర్స్ భూమితో సంబంధం కలిగి ఉండేవారు. ఇప్పుడు మనం భూమితో సంబంధం కలిగి ఉన్నామా? గురుత్వాకర్షణ శక్తి అందుతుంది, మ్యాగ్నెట్ ఫోర్స్ అందుతుంది. 100కి 100% అందవలసింది మనకి 30, 40, 50% అందడం వల్ల మన హార్ట్ పంపింగ్ అనేది స్లో అవుతుందన్నమాట. ఒక దెబ్బకి హార్ట్ కొట్టుకుంటే 75 నుంచి 80 ml పంప్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది 30, 40 అలా అవుతుంది అనమాట. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే కింద పంపు సరిగ్గా పైకి రాకపోవడం, వెరికోస్ వెయిన్స్ రావడం, హార్ట్ వీక్ అవడము, విజన్ లాస్ అవ్వడము, థైరాయిడ్ రావడము, షుగర్ రావడం, అవయవాలు తన పని తాను చేసుకోవడానికి ఎనర్జీ రావడం పడిపోవడం వల్ల, మనం తినే తిండి వల్ల, మనం పీల్చే గాలి వల్ల మన ప్రతిదీ కూడా ఏమవుతుందంటే మన శరీరము దాన్ని ఫిల్టరింగ్ చేయలేకపోతుంది అనమాట. 78 అవయవాలు కూడా ఎనర్జీ సరిపోవడం వల్ల ఏమవుతుంది ప్రాసెస్ తను ఎక్కువైపోతుంది, తను ఎక్కువైపోతుంది, స్లో అయిపోతుంది అనమాట. అయితే మన తాత ముత్తాత లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఎక్కడైనా ఐరన్ ఉందా? ఐరన్ భూమి మీద చెప్పులు లేకుండా నడిచే జీవితమే సరైన జీవితం. కానీ మనం చెప్పులు వేసుకొని గచ్చు నేలల్లో, గ్రానైట్ నేలలో ఉండడం వల్ల ఏమవుతుందంటే గ్రానైట్ వల్ల, టైల్స్ వల్ల షుగర్లు, బీపీలు రావు. పాదాలు ఎక్కడ మోపాలో అక్కడ మోపట్లేదు కాబట్టి, గచ్చు మీద టైల్స్ నేల మీద మనం మోపుతున్నాం కాబట్టి మన పాదాల కింద 78 అవయవాలకి న్యూరాన్స్ ఉంటాయి అన్నమాట. అవేంటి? మ్యాగ్నెట్ యొక్క శక్తి. ఇంటికి కరెంట్ ఎర్త్ మ్యాగ్నెట్ ఇస్తాం కదా, ఆ ఎర్త్ మ్యాగ్నెట్ మన పాదాలు చెప్పులు లేకుండా నడిస్తే పాదాల గుండా 78 అవయవాలు ఛార్జ్ అవుతాయి. అవి హెల్దీగా ఉండేవి. చూడండి, మీరు గూగుల్లో చెక్ చేసుకోండి.